శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామము మరియు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని వేదవాక్కు. అసలు శ్రీరామనవమి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. రాముడు దేవుడు ఎలా అయ్యాడు అని చాలా సందర్భాల్లో చాలామంది ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంటుంది. రాముడు దేవుడేనా? తెలుసుకునే ముందు బాలూజీ యోగాచార్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని రామనామానికి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. రామనామం ఎంతో మధురమని ఎంతోమంది గానం చేశారు. రాముడు దేవుడేనా అని చాలామంది ఈ తరానికి తెలియదు. టెక్నికల్గా చూస్తే రాముడు దేవుడే కానీ మానవుడే. రావణ సంహారం జరిగినప్పుడు రావణుని భార్య మండోదరి యుద్ధరంగంలో విలపిస్తూ రాముని మహిమను కొనియాడింది. చూడండి, ఈ పని సాధారణ మానవుని వల్ల కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే లోకహితమై మానవుని రూపంలో వచ్చి రావణాసురుని సంహరించాడని చెప్పేసి దేవుడు దైవత్వాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాడని చెప్పేసి మండోదరి రావణాసురుని భార్యే స్మరణకు తెచ్చుకుంది. అది రామాయణంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజమ్యాహం అని గీతాకారుడు ద్వాపరయుగంలో గీతలో చెప్పినప్పటి నుంచి విష్ణుమూర్తి ఆ పనిని కృతయుగం నుండి కూడా పాటిస్తూనే ఉన్నాడు. భూలోకానికి మానవ రూపంలో వచ్చిన విష్ణుమూర్తి సాధారణంగా అందరి మానవుల్లాగా జన్మనెత్తలేదండి. ఋష్యశృంగుని వంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పుత్రకామాష్టి యోగం జరిపించగా దాని ఫలితంగా జన్మించాడు. మాతాపితరుల పట్ల ఎంతో భక్తి, గురువుల పట్ల వినయ విధేయతలు, అలాగే ఏకపత్ని వ్రతము, సోదర ప్రేమ, మిత్రుల పట్ల ఎంతో అనురాగము, శరణాగత వాత్సల్యము, ప్రజా అనురాగముక ఎన్నో కలగలిపిన ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం రాముడు. మనిషిగా పుట్టిన ఆయనకు జన్మతః వచ్చిన లక్షణాలు విష్ణుదేవుని సహజమైన దైవశక్తులు ఏవి కూడా తను వెంట తెచ్చుకోలేదు. అయితే లోకకంటకుడు బ్రహ్మ నుండి అనేక వరాలు పొందిన రావణాసురుని చంపే శక్తి మానవునిగా జన్మించిన రామునికి ఎలా వచ్చిందని చాలామందికి ఆశ్చర్యంగా అనుకుంటుంటారు. శ్రీరాముడు వశిష్ఠుని వద్ద వేదాంగాలను, సకల శాస్త్రాలను, ధనుర్విద్యలను నేర్చుకున్నాడు. ఆకలి దప్పులు మొదలగు బాధలు లేకుండా విశ్వామిత్రుని వద్ద బల అతిబల అనే విద్యలు నేర్చుకున్నాడు. విశ్వామిత్రుని వలన వివిధ అస్త్ర శస్త్రాలను ప్రయోగించే విద్యలు నేర్చుకున్నాడు. అలాగే విశ్వామిత్రుని ఆశీర్వాద రూపము శ్రీరాముడు తపశ్శక్తి పొందించాడు. దశరథ పుత్రుల వివాహం జరిగిన పిమ్మట వారు మిథిలానగరం నుండి అయోధ్యకు వెళ్తున్న దారిలో వారికి పరశురాముడు ఎదురై వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని శ్రీరామునికి చెప్పడం జరిగింది. శ్రీరాముడు ఆ ధనస్సుతో పాటు పరశురామునిలోని దివ్యమైన విష్ణు తేజమును, ఆయన యొక్క తపశ్శక్తిని కూడా గ్రహించేశాడు. మామూలు మనుషులకు ఎవరికైనా ఎన్నో సద్గుణాలు ఉండొచ్చు. ఎన్ని సద్గుణాలు ఉన్నాయి అని అడిగితే వేల మీద లెక్కబెట్టే సంఖ్యలో ఉంటాయి. కానీ రామాయణంలో గమనిస్తే బాలకాండ మొదటి వరుస నుంచి వాల్మీకి వరుసగా 16 సద్గుణాలను, అనేకం ఇంకా ఎన్నో వ్యక్తిత్వాలను రాముని గురించి చెప్పడం జరిగింది. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఒక రూపం దాలిస్తే, ధర్మం ఒక రూపం దాలిస్తే అది రాముడే అవుతాడు అని అర్థం. జీవితాంతం ప్రతి దశలోనూ నిర్వర్తించవలసిన బాధ్యతలు
అత్యున్నత ఉపమానాలుగా నిలిపాడు. రాజు, సోదరుడు, కొడుకు, భర్త ఎలా ఉండాలి, ఇదిగో ఇలా ఉండాలని అన్ని రకాల పాత్రల్లో రామతత్వం మనకు తెలుస్తుంది. ఒక విద్యార్థి, రాజు కాబోయే యువరాజులందరూ విద్య, అస్త్రశస్త్రాలు క్షుణ్ణంగా నేర్చుకోవడం పరిపాటి. అయితే పిన్న వయసులోనే అంతా నేర్చుకోవడమే కాకుండా గురువు మాటను శిరోధార్యంగా భావించి ఆచరించడం ద్వారా ఆ శిష్యుడు ఎలా ఉండాలనే దానికి రాముడు ఉదాహరణగా నిలిచాడు. పుత్రుడు కేవలం తండ్రి మాటను నిలపాలని చిన్న కారణం చేత సింహాసనాన్ని, సమస్త రాజభోగాలను వదిలివేసి రెండవ ఆలోచన చేయకుండా కైకేయి కోరిన వెంటనే రాముడు రాజ్యాన్ని వదిలివేయటమే కాదు, 14 ఏళ్ల వనవాసాన్ని ఒప్పుకున్నాడు. భరతునికి పట్టాభిషేకం చేయమన్నాడు. రాముడు లేకపోతే భరతుడు తప్పితే మరొకరికి ఆ అర్హత రాదు కాబట్టి ఆవిడ కోరిన వెంటనే వనవాసానికి సిద్ధమయ్యాడు. అందమైన భార్యని తీసుకొని ప్రజాదరణ కలిగిన రాముడు వనవాసానికి వెళ్ళి తండ్రి మాట నిలపడానికి పితృవాక్య పరిపాలనలో ఇంతకు మించిన పురాణ పాత్ర ఏదీ కనపడదు. అలాగే భర్త పాత్రలో కూడా బహుభార్యత్వం అప్పుడే ఉండేది. దశరథుడే ముగ్గురుని వివాహం చేసుకున్నాడు. అందగాడైన రాముడు ఎందుకు చేసుకోలేదు? సీతా వియోగం తర్వాత కూడా ఒంటరిగానే రాజ్యపాలన చేసాడు. సంజీవి పర్వతాన్ని మోసుకురాగలిగిన హనుమంతుడు ఆజ్ఞాపించకుండా తన భార్య గౌరవానికి భంగం కలగకుండా తానే స్వయంగా వెళ్ళి రాముడు సీతను వెతుక్కున్నాడు. పైగా భరతుడు కూడా అయోధ్యను ఎప్పటి నుంచో ఒక ప్రతినిధిగానే తప్పితే ఒక రాజుగా పరిపాలించలేదు. యుద్ధానంతరం ఎలాగూ రాముడు వస్తాడని చెప్పేసి తను ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే సోదర ప్రేమకు కూడా రాముడిని ఒక తాత్కాలికంగా చెప్పుకోవచ్చు. అయోధ్యకు దగ్గరగా ఉంటే భరతుడు ప్రశాంతంగా రాజ్యపాలన చేయడు అనే ఉద్దేశంతో రాముడు వనవాసానికి దూరంగా వెళ్ళిపోతాడు. ఇంద్రజిత్తు చేతిలో గాయపడిన లక్ష్మణుడు బ్రతకడేమో అన్న బెంగతో రాజ్యము, భోగభాగ్యాలు, చివరకు భార్యలను ఏ దేశంలో అయినా పొందవచ్చు, కానీ నీలాంటి తమ్ముడు నాకు ఎక్కడ దొరుకుతాడు లక్ష్మణ అంటూ రాముడు బోరున విలపిస్తాడు. ఒక రాజు ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. యథా రాజా తథా ప్రజ అంటారు కదా. ఒక రాజుగా అత్యున్నత ఆదర్శాలను పాటించాడు. ఏదైనా శ్రేయోరాజ్యాన్ని ఉదాహరణగా చెప్పాలంటే రామరాజ్యంతోనే పోలిస్తాము. ధర్మ సూక్ష్మాలు అందరికీ అర్థం కావు. అలా అని సత్యాసత్యాలు ప్రత్యక్షంగానో లేక దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తాయి. సామాన్య జనానికి పూర్తిగా సత్యం అర్థం కాకపోవడం చేత ఒక పౌరుడు సీతాదేవి ప్రాతివత్యాన్ని ప్రశ్నించాడు. ఇది తెలిసిన రాముడు ధర్మమూర్తి కాబట్టి ఇటువంటి అభిప్రాయం ఇంకెంతమందికో ఉందో అని భావించి ఒక బాధ్యతాయుతమైన ప్రభువుగా సీతమ్మ వారిని వనవాసానికి పంపించాడు. అనుమానంతోనో ఇంకో కారణం చేత కాదు. నేరాలకు శిక్షలు అమలు చేసి ప్రభువులు ప్రజల మధ్యలో కూడా ఒక నిష్కలంగా ఉన్న వ్యక్తులుగా ఉన్నప్పుడే శిక్షలు ప్రజా ఆమోదం పొందుతాయి, లేకపోతే అసంతృప్తి బయలుదేరుతుంది. ఎందువల్లంటే దీనికి ఒక చిన్న మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు మంత్రిగా, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక గేట్మెన్ తప్పిదం వల్ల ప్రమాదం జరిగి ప్రయాణికులు చనిపోతే ఈయన రాజీనామా చేశారు. శాస్త్రి గారు తప్పు చేయకపోయినా ఆ శాఖ అత్యున్నత ప్రతినిధిగా నైతిక బాధ్యతతో ఆయన రాజీనామా చేశారు. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అవి రాముడి నుంచి వచ్చాయి అనుకోవచ్చు. అలాగే ధర్మాచరణ, వాలిని చెట్టు చాటు నుండి కొట్టాడు. ఇక్కడ ప్రయత్నం ధర్మాచరణ. వాలి ఎంత బలవంతుడైనా కూడా తన తమ్ముడి భార్యను చెరపట్టాడు. ఒక రాజు ఇలా అధర్మంగా ప్రవర్తించడం మొదలు పెడితే అరాచకత్వం కూడా అక్కడి నుండే మొదలవుతుంది. అందువలన ధర్మాన్ని పునరుద్ధరించాలంటే వాలిని సంహరించాల్సిందే, వేరొక దారి లేదు. రావణాసురుడు నాభిని కొట్టడం కూడా ధర్మ స్థాపనలో భాగమే. ఈ ఇద్దరు బలవంతులైన రాజులను హతమార్చి కూడా వారి రాజ్యాలను చేజింకించుకోలేదు రాముడు. జనని జన్మభూముచ్చ స్వర్గాదపి గరీయసి అని లక్ష్మణునికి బోధించి తన రాజ్యానికి వచ్చేసాడు. ఇలాగా కాళిదాసు రఘువంశంలో ఇక్ష్వాకపు వంశపు రాజులను ప్రస్తావించాడు. అందరూ ఒకరి మించిన వారు ఒకరొకరే. అయితే కేవలం రాముడినే పురుషోత్తముడని ఎందుకన్నారంటే సగర, భగీరథ, రఫల, దిలీప, ఆజ, దశరథ మొదలగు అపర శక్తి సంపన్నులైన ఇంతమంది ఉన్నా సరే కేవలం రాముడికే దైవత్వం ఆపాదించారంటే మనమందరం కొంత సమయం వెచ్చించి రామాయణాన్ని తార్కికంగా తటస్థ అభిప్రాయంతో చదివితే కొంత జ్ఞానం వస్తుంది. అది చదివినంత మాత్రాన రామ భక్తులైపోవాలనేం కాదు. కానీ
రామ జ్ఞానము మనకి ఎంతో ఆదర్శవంతమైనది. ఎన్ని విధాలుగా ఆదర్శవంతంగా రాముడు జీవించాడో, రాముని కంటే ముందే ప్రారంభమైనది రామనామం. ఆ రామనామాన్ని మనం స్మరిస్తూ ఉంటే రాముని వ్యక్తిత్వంలో కొంతన్నా మనకి అలవాటు అవుతుంది. సద్విమర్శలను అందరూ ఆహ్వానిస్తారు, కానీ వితండవాదంతోనే వచ్చిన చిక్కంతా. చివరిగా ఒక మహోన్నతుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఒక పర్వదినం ఏర్పడింది. సమయము జ్ఞానము వెచ్చించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి రామో అగ్రవాన్ ధర్మ, రాముడికి ధర్మానికి ఒక పోత పోసి ఒక రూపం తెస్తే అది రాముడుగా అవుతుంది అని వేదం చెప్తూ ఉంది. రామాయణాన్ని రచించిన వాల్మీకి కూడా రామనామం ద్వారా తను కలంకితులుగా ఉన్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకొని సంస్కారవంతమైన ఆలోచనలతోటి తను ప్రసిద్ధికి ఎక్కారు. అలాగే రామనామాన్ని స్మరిస్తూ రామనవమి సందర్భంగా మీ అందరికీ కూడా రాముని వ్యక్తిత్వంలో ఏదో ఒకటైనా సరే అందరికీ రావాలని, అదుపు లేని ఆలోచనలు కంట్రోల్లో ఉండాలని, రాముని గుణగణాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఆ అమ్మని వ్యక్తిత్వం విద్యార్థులకు కావచ్చు, సోదరులకు కావచ్చు, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలనే అంశాలు కావచ్చు, వ్యక్తిత్వ వికాసంలో కూడా రాముని చరిత్రను మనం బేరీజు వేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలని, ఆ రామనామ మహిమ అందరికీ కూడా రావాలని మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాముడు దేవుడా కాదా అనే అంశాన్ని వదిలివేసి వితండవాదాన్ని చేసేదానికంటే ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా, వేదం చెప్పినట్లుగా బ్రతికి చూపించిన మహా మనిషి, మహా వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు రాముడు. దేవుడా మానవుడా అనే దానికంటే రాముడు చూపిన బాటలో మనందరం కూడా ప్రయాణం చేస్తూ ఉంటే రాముని అంతటి సౌభాగ్యం మనందరికీ కూడా కలగాలని, కలుగుతుందని బాలూజీ యోగాచార్య ఆకాంక్షిస్తూ, తప్పనిసరిగా ఇక నుంచి మీకు రెగ్యులర్గా అద్భుతమైన కంటెంట్ ఇవ్వాలని, మీరు కోరిన మీకు అవసరమైన అంశాలను బాలూజీ యోగాచార్య ఛానల్ ద్వారా మళ్ళా తిరిగి మీకు అందించడానికి సిద్ధమవుతూ ధన్యవాదాలు.